మాది చిన్నకోట గ్రామం, కొల్చెర్ల మండలం, ఖమ్మం డిస్టిక్. నేను దత్త కుటుంబానికి చెందిన పూర సుధాకర్, చిన్నగోపతి. మేము ఎస్సీ కులానికి చెందిన మాదిగ జాతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మాకు ఇనాం భూమి గతంలో ప్రభుత్వం వారు 1953లో ఇచ్చారు. దాన్ని మేము వారసత్వంగా చేసుకుంటూ వస్తున్నాం. అదే భూమిలో మా తాతగారి సమాధి, మా నాయనగారి సమాధి కూడా ఉంది. మా భూమి పక్కనే ఉన్న కేసీఆర్ రవివర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి దొర అంటారు. అతనికి ఒక 50 ఎకరాల భూమి ఉంది. అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటాడు. ఆ భూమిలో ఉంటూ మా భూమి పక్కనే ఉన్న వాళ్ళ మేనత్త గారి భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించడం కోసం నా భూమిలో కొంతవరకు ఒక 2 గుంటల మందం ఇల్లు నిర్మించింది. మేము ఎన్నోసార్లు గతంలో కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం వారు ఎవరు పట్టించుకోలేదు. ఇక దొరగారికి ఎదురు జరుగుతున్నాయని చెప్పేసి మా మీదనే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. మేము కేసులు పెడితే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ మేము మానవ హక్కుల కమిషనర్కి పోయి కంప్లైంట్ ఇచ్చాను, ఎస్సీ ఎస్టీ కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, అందరి దగ్గర ఇచ్చాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దొరగారు అమెరికా నుంచి వచ్చి నాకున్న ఇల్లు సరిపోదు, 11 గుంటల భూమి కావాలి నాకు ఆ 11 గుంటలు ఇవ్వమని చెప్పేసి మా పై దౌర్జన్యాలు చేస్తుంటాం. మేము వేసుకున్న పంటను కూడా నీళ్ళు పెట్టుకోకుండా ఎండబెడతాం. దాన్ని పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మరి కోర్టులో కేసు చేసిండు. మా మీద ఇల్లు ఉందని చెప్పేసి ఇండిషన్ ఆర్డర్కి అప్లై చేసిండు. ఇండిషన్ ఆర్డర్ రాకముందే కూడా వీళ్ళు భూమి పండించుకోవద్దని చెప్పేసి పోలీసు వారు మమ్మల్ని భయభ్రాంతులు పెడుతున్నారు. మేము పోయి ఇప్పుడు వేసుకున్న పంట జూన్ నెలలో వేసినాం. పంటకి నీళ్ళు కట్టుకుందామన్నా కూడా వాళ్ళు పోవద్దు అని చెప్తున్నారు. మా అందుట్లో పోకుండా గేటు పెట్టిండు, చుట్టూ రాళ్ళ కట్ట నిర్మించి అడ్డం పెట్టిండు. తన అనుసరులతో మమ్మల్ని గుర్తించడం, ఇబ్బందులు పెట్టడం, లేదా పోలీసులు వచ్చి నువ్వు అది సెటిల్మెంట్ చేసుకున్న దాకా కూడా భూమిలో పోవద్దని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులు పెడుతున్నారు. మేము పోతే ఆ పంట ఎండిపోతుంది. మొన్న నైట్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చిండు, సేమ్ సకాన్ని కొంతవరకు దున్నిచ్చిండు. 11 గుంటల వరకు నాకు కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను. ఇది అన్న జరుగుతున్న విషయం. మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. నిన్న నేను హైదరాబాద్ పోయి సీఎం క్యాంప్ ఆఫీస్కి పోయి అక్కడ కూడా నేను లెటర్ పెట్టి వచ్చాను. మరి ఎస్పీ గారికి కలిశాను. ఎస్పీ గారికి కలిస్తే నువ్వు మా భూమిని పట్టుకుని ఎస్పీ గారు ఏమంటున్నారంటే నువ్వు 6 సంవత్సరాలు బట్టి దౌర్జన్యంగా పండించుకుంటున్నావు అంటున్నావు. అంటే దొరగారికి ఇచ్చారా ఇనాం భూమిని? అంటే దొరకి 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న దొరకే పేదోడు భూములు కావాలన్నా. మాకున్నది 31 గుంటల భూమి. అందుట్లో కూడా 11 గుంటల భూమి ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాలు సహకరిస్తుంటే మరి దొరలకి భూస్వాములకి భూములు ఉండేటప్పుడు ఎందుకు మాకెందుకంటే ప్రభుత్వాలు మేము ఎప్పుడు అడుక్కుంటూ వాళ్ళ కింద మోసేది నీళ్ళు తప్పని పట్టుకాల్సిందే జీవితాంతం. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంటే పేదవాళ్ళకి భూములు ఇస్తాను, అధ్యాత్నం ఇచ్చేస్తాను అంటున్నారు. ఉన్న ఇనాం భూములను కూడా తీసి వాళ్ళకి చెప్పమని ఈ అధికారులు చెప్తుంటే మేమేం చేయాలంటే అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడేటప్పుడు పేదవాడికి భూమి ఉండొద్దు. అసలు దొరగారులకే భూములు ఉండాలి. ఆయనకున్న 50 ఎకరాలు చేయకుండా పక్కన ఉన్న వాళ్ళ భూములు, వాళ్ళ సొంత మేనత్తల భూములు కూడా కబ్జా చేసిండు, కేసులు వేస్తాడు. అదేవిధంగా మా మీద కేసులు వేస్తాడు. మేము లాయర్లు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడతాము. మాకు ఆర్థికంగా చివరికి తిరిగి మేము అలసిపోయి పోలీసు వాళ్ళు సహకరించరు, ప్రభుత్వాలు సహకరించరు, ఈ వాళ్ళు సహకరించరు. భూమి మొత్తం దొరలకే ఉంటారట. అంటే ఇనాం భూములు, ఇనాం చట్టం సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? పేదోడి భూమి పేదోడికే ఉండాలి, అమ్మటం లేదు కొనటం లేదు అంటున్నారు. వీళ్ళు అమ్మో అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేమేం చేయాలి? ఇదండి మాకు జరుగుతున్న కష్టం. మరి మీడియాకి మేము వచ్చి చెప్పుకోవడం వల్ల మాకు ఏమన్నా న్యాయం జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. దరఖాస్తు చేసుకున్నాండి నిన్న ముఖ్యమంత్రి గారికి. అది దరఖాస్తు చేసుకున్నాం. 2002లో మానవ హక్కుల కమిషనర్ గారికి దరఖాస్తు తెచ్చుకున్నాం. ఇది 2018లో ఎస్సీ ఎస్టీ కేసు మా భార్య దొరగారు మా పొలం దున్నిచ్చిండని చెప్పేసి మేము ఇల్లు కట్టేటప్పుడు మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడితే డబ్బులు ఇచ్చి మేనేజ్మెంట్ చేసుకొని ఈ కేసుని ఫైల్ చేయకోకుండా చేసిండండి. ఇక 2019లో మా నాన్నగారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిండండి దొరగారి మీద. మా భూమిని ఆ రోజు కూడా 19లో దున్నిస్తే అప్పుడు ఈ కేసును ఫైల్ చేశారు. ఇది కోర్టులో నడుస్తుంది. ఇది మా పక్కన ఉన్న భూమి హద్దుల ప్రకారం సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళు మాకు పంపించిన లెటర్ అండి. మా మీద మా కుటుంబ సభ్యులు అందరి మీద కూడా దొరగారు ఏం చేసిండంటే నన్ను కొట్టడానికి వచ్చిండు, చంపడానికి వచ్చిండు అని చెప్పేసి, ఇల్లు కూలగొట్టకపోయినా కూలగొట్టిండు అని చెప్పేసి మా భూమిలో ఇల్లు కట్టి మా పైనే కేసు పెట్టిండు. మా ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టిండు. మేము ఇప్పుడు కోర్టులోనే నడుస్తుంది కేసు. 2018
18 నుంచి ఇప్పటి వరకు ప్రతి వాయిదాకి మేము పోతూనే ఉన్నాం. అది కేసు నెంబరు 908 అండి. మా అమ్మ మీద, మా తమ్ముడి మీద, మా తమ్ముడి భార్య మీద, నా మీద, నా భార్య మీద, మా పిల్లల మీద కూడా కేసులు పెట్టాడు. 8వ తరగతి చదువుతున్న, 6వ తరగతి చదువుతున్న పిల్లలను కూడా నైట్ కేసుపై పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టాడు ఒక నైట్ అలా కూడా దొరగారు. మాకు చాలా ఇబ్బందులు. ఏదన్నా అంటే మేము దొరగారికి ఎదురు దిగుతున్నాం, ఎదురు చేస్తున్నాం అనే మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఇనాం భూముల్ని అమ్ముతామని కూడా బెదిరిస్తూ వీళ్ళు అవి అగ్రిమెంట్ తీసుకొచ్చి నాకు 11 గుంటల భూమి నాకు ఇచ్చినట్టు సంతకాలు పెట్టండి అని అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇచ్చిండు. మేము అమ్మినవని సంతకాలు పెట్టండి అని అగ్రిమెంట్లు తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇచ్చిండు. వాళ్ళ జీతగాడితో కూడా మేము గతంలో భూములు ఇబ్బంది లేకుండా గెట్లు రాడి బాధించిండు. వాళ్ళ జీతగాడే గెట్లు రాడి బాధించిండు. గతంలో మేము వేసుకొని పంట పండించుకుంటున్నాం పేపర్ లాంటివి. మా నాన్నగారి పేరు మీద ఉన్న పాస్బుక్, మేము 1953లో మాకు మా నాన్నగారి పేరు మీద వచ్చిన బాయికి కరెంటు బిల్లు బుక్ వచ్చింది. ఇవన్నీ ఒరిజినల్ అన్నీ మాకు ఇండిషన్ ఆర్డర్ కావాలి. మా తాతగారి పేరు మీద వచ్చిన భూమి 1953లో ఇనాం చట్టం వాళ్ళు ఇచ్చిన ఇది సేతువారి కాగితం అండి. ఇది మా తాతగారి పేరు మీద ఇచ్చింది. 118వ సర్వే నెంబర్ ఇనాం భూమి. మాకున్నది 35 గుంటల భూమిని ఆయన 11 గుంటల భూమి మాకు ఇస్తారా ఇవ్వరని చెప్పేసి మాపై డిమాండ్లు చేస్తాడు. నా ఇల్లు విశ్రాంతి కట్టుకోవాలని. ఆ కట్టిన ఇల్లు కూడా మా అక్రమంగా కట్టిండు. మేము కేసులు పెడితే ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎవరన్నా ఆ ఊళ్ళోకి వస్తే రైతులకి మా సామాజిక వర్గానికి తాగుడు పోపించి మాపై దాడులు చేపిస్తాడు. గతంలో మా అమ్మను కొట్టించిండు, 2-3 సార్లు కొట్టించిండు. మా అమ్మను కొట్టించిండు, మా నాన్న మీద కూడా యుద్ధాలు చేయించిండు. మేము ఆ భయానికి తట్టుకొని ఆయన జోలికి పోలేక ఇల్లు కడుతున్నప్పుడు వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం చేసినాడు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వారు నువ్వు ఇంతకాలం ఏం చేసినావు అంటున్నాను. నేను గతంలో ఇప్పుడు మొన్న 20వ తారీఖు కూడా కంప్లైంట్ పెట్టాను. రసీదు ఇవ్వమన్నా కూడా రసీదు ఇవ్వట్లేదు, నన్ను పొలంలో పోనీయట్లేదు. వేసుకున్న పంట ఎండిపోతుంది, నీరు పెట్టుకోవాలంటే ఏం చెప్తాను. అది జూన్ నెలలో వేసినాం. ఆయన ఇండిషన్ ఆర్డర్కి అప్లై చేసుకుంటూ అది నీకైతే ఆయనకైతే అంటాడు. కోర్టు ఆయనకి ఇవ్వలేదు. ఇండిషన్ ఆర్డర్ ఇనామ్స్ భూమికి ఎట్లా ఇస్తుందండి? ఆయన ఇల్లు కట్టుకున్నాడని దౌర్జన్యంగా ఇంటి నెంబర్ తీసుకుపోయి నన్ను ఇంట్లోకి రానియట్లేదని పర్మిషన్ తెచ్చుకున్నా అని అంటాడు. అది వాస్తవం కాదు. కోర్టు ఆయనకి ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకముందే మాకు ఇచ్చినవని బెదిరిస్తాం. వీళ్ళే చెప్తున్నారు. సీఏ గారి దగ్గర పోతే 11 గుంటలు ఇవ్వరాదు అంటాడు, ఎస్పీ గారి దగ్గర పోతే 11 గుంటలు ఇవ్వరాదు అంటాడు. ఇదే జరుగుతుందండి, మాకు న్యాయం చేయట్లేదు. నా మీద కేసు కాకుండా ఇంకోసారి రాను అని తప్పు జరిగిందని ఒప్పించి ఆయనతో రాసిచ్చిన కాగితం నాకు సెల్లులో ఫోటో తీసుకోమని చెప్పి పెట్టుకోకుండా ఇదండి. వాళ్ళ సంతకాలు కూడా పెట్టారు. ఇంకోసారి మీ శాల రావని మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిపెట్టుకు మేము లేకపోతే వాళ్ళు గెట్లు రాళ్ళు బీకేయటం, వాళ్ళ జీతగాళ్లతోని గెట్లు రాళ్ళు బీకేయటం. ఇంకా మాకు సర్వే చేసిన వాళ్ళు భూమి హద్దులతో సహా మీ పేపర్లు ఇచ్చారండి. మా భూమి హద్దులు ఇందుట్లో నాకు 11 గుంటలు కావాలని మ్యాప్ గీపించుకొని వచ్చి మాకు ఇచ్చిండు. ఈ 11 గుంటలు నాకు ఇస్తే మీ మీద ఏ కేసులు ఉండవు, మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు. ఇనాం భూమి మా తాతయ్య సమాధులు గోలగొట్టమంటాడు. మా తాతయ్య మా నాయనమ్మ 1976లో మా తాతగారు చనిపోయారు. 76లో అదే భూమిలో ఇనాము ఇచ్చిన భూముల్ని మేము సమాధి చేసినాం. 94లో మా నాయనమ్మ చనిపోయింది, అక్కడనే పెట్టినాం. అదే ఇంటికి సమాధులు కానిచ్చి ఇల్లు కట్టిండండి. 2 గదులు వేసి ఇప్పుడు నేను మొత్తం గెస్ట్ హౌస్ కట్టేయాలని చెప్పేసి అమెరికా నుంచి వచ్చి ఎన్నో రకాలుగా చేస్తాడు. ఆయనకు అసలు ఓటక్కే లేదు ఇండియాలో. ఇనాం భూముల మీద దౌర్జన్యం చేస్తాడు. చట్టాలు ఎవరు పట్టించుకోవట్లేదు. పేదోడికి భూమి వద్దు, ఉన్నోడికే భూమి కావాలి, వాడికే ఓటు తీసి పెట్టమని ప్రభుత్వం ఏమన్నా చెప్తుందండి. వీళ్ళు దళితులకి అన్యాయం చేసేది కాకుండా దళితులపైనే దాడులు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళని పిలుతున్నాం, దొరగారు కూర్చోండి అని అంటున్నారు. మేము పోతున్నాం, అరే హౌలే దొరగారు చెప్పింది ఏం రాదురా అంటున్నారు. ఇదండి మాకు జరుగుతున్న అన్యాయం. మీ ద్వారా ఏమైనా న్యాయం జరిగిద్దని మీ ముందుకు రావడం జరిగింది.